హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు సూపర్ టేస్టీ ఈజీ మక్మల్ పూరీలు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇది అచ్చం బయట దొరికే మక్మల్ పూరీ లాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది సూపర్ టేస్ట్గా ఉంటాయి. మీకు పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా ఈజీగా చేసి పెట్టేయవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. చూడండి, నేను మక్మల్ పూరీ కోసం ఒక 1/4 kg గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అన్నా వేసుకోవచ్చండి. ఈ విధంగా నెయ్యి అన్నా ఆయిల్ అన్నా వేసుకుంటే మాకు పూరీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. దీనికోసం మీరు గోధుమ పిండి అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను మైదా పిండితో చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలండి. ఇది మరీ సాఫ్ట్గా కాదు, మరీ గట్టిగా కాదు, సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేద్దాం. మూత ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం అండి పొడిగా బాగా క్లీన్గా చేసుకున్న మిక్సీ జార్ తీసుకోవాలా. అసలు దీంట్లో చెమ్మ అనేది ఉండకూడదు. ఇందులో 1/2 కప్పు పుట్నాలు వేసుకోండి. ఇందులోనే కాజు, బాదం, వాల్నట్స్, యాలకులు 3 యాలకులు వేసుకోండి. మీ ఆప్షనల్ అండి. మీ ఇంట్లో పిస్తా మరి ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మొత్తం వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి. ఇందులోనే ఇప్పుడు 1/2 కప్పు పుట్నాలకి ఒక 1/4 కప్పు షుగర్ తీసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మాకు సరిపోద్ది. ఇది పక్కన పెట్టుకొని మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్ షుగర్లో 1 కప్పు నీళ్లు వేసుకోండి. ఇందులోనే 3 యాలకులు వేసేసేయండి. స్టవ్ వెలిగించుకోవాలా. స్టవ్ వెలిగించుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్. ఈ మక్మల్ పూరీలో కొంచెం కలర్గా ఉంటేనే బాగుంటాయి. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని ఇది కొంచెం చక్కెర మెల్ట్ అయ్యి ఓ 2 మినిట్స్ ఉడికితే సరిపోద్దండి. ఎక్కువ ఏం పాకం రానవసరం లేదు. చూడండి, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఓ 2 మినిట్స్ ఉడికిన తర్వాత మేము స్టవ్ కట్టేద్దాం. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేయాలా. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే ఇది కొంచెం వేడిగానే ఉండాలా. మినిట్స్ తర్వాత అండి మేము పిండి ముద్దని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్లాగా చేసుకోవాలి. ఇది మొత్తం నేను ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీ కర్రతో రుద్దుకోవాలండి పూరీలాగా. చూడండి, పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా కొంచెం పొడి పిండి చల్లి చపాతీ కర్రతో రుద్దుకోవాలండి. చూడండి, ఈ విధంగా రుద్దుకోవాలా. మరీ పల్చగా కాదు, మరీ లావుగా కాదు. ఆ విధంగా రుద్దుకుంటేనే మాకు మక్మల్ పూరీ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, ఈ విధంగా రుద్దుకుంటే సరిపోద్దండి. చూడండి, ఇది మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు. ఈ థిక్నెస్తో రుద్దుకోవాలా. ఇది పక్కన పెట్టుకుందాం. అలాగే ఒకటిగా రుద్దుకుందామండి. పొడిపిండి కొంచెం చల్లుకొని ఆ విధంగానే పెట్టుకొని అదే విధంగా మొత్తం రుద్దుకోవాలా. ఉడికించి కడాయి పెట్టుకోవాలా. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మేము రుద్దుకుల్ల పూరీలు ఇది ఫ్రై చేసుకోవాలా. ఇది క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదండి, సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. ఇది పక్కన పెట్టుకుందాం. ఆ విధంగానే ఒకటిగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూడండి, అదేవిధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. సాఫ్ట్గా ఉండాలా, ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. సాఫ్ట్గా ఉంటేనే మనకు మక్మల్ పూరి అనేది సాఫ్ట్గా ఉండేది అండి. పూరీలు మొత్తం నేను ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్నానండి. ఇది ఒకటి ఈ విధంగా షుగర్ సిరప్లో ముంచి పక్కన తీసుకోవాలా. షుగర్ సిరప్ కొంచెం వేడిగానే ఉండాలండి. 2 మినిట్స్ అలా పెట్టి పక్కన తీసుకుందాం. అదేవిధంగా మొత్తం చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసుకొని మేము గ్రైండ్ చేసి పెట్టుకోనులా పుట్నాల పొడి. ఇది కొంచెం ఈ విధంగా వేసుకొని ఇందులోనే కొబ్బరి తురుమండి వేసేసి ఈ విధంగా మర్చేయాలండి. మన మక్మలి పూరీలు అయితే ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలా. ఇందులో పైనుంచి కూడా కొంచెం గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవాలా. అదే విధంగా మొత్తం చేసుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉంటేనే మాకు పూరీలు అనేవి బాగుంటాయి. ఈ విధంగా వేసుకొని ఇందులో కొంచెం కొబ్బరి పొడి, పైనుంచి కొంచెం గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవాలా. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు దీంట్లో కోవా అన్న వేసుకొని ఫిల్ చేసుకొని మర్చుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీకు పిల్లలకి చేసి పెట్టారంటే. మొత్తం నేను స్టఫ్ చేసేసాను. ఈ విధంగా స్టఫ్ చేసేసి పైనుంచి గ్రేటెడ్ కోకోనట్ వేసుకుంటే కొబ్బరి తురుము అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మన మక్మలి పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మన పేజ్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.